పైన ఇంకోటి ఉండిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనకు టైం లేదు, ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. చూడండి ఇటువైపు లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఇటువైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇటువైపు ఏమో చంద్రుడు. ఇది అస్తమించలేదు అనమాట. చూడ్డానికి కూడా భయంకరంగా ఉన్నది రాయి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా కొండ చిట్ట చివారు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అటు. టైం చూపించు. హాయ్ గాయ్స్, చూడండి ఇప్పుడైతే 2:43 అవుతుంది. కొండపైనకి బయలుదేరాం. ఇంకా తెల్లారలేదు, 3:34 అవుతుంది. మనతో పాటు చింటీస్ కూడా వస్తున్నాయి. కెమెరా కూడా కనిపించట్లేదు. 70% ఎక్కేసాం. ఇంకా బామర్ వెళ్ళిపోతున్నాడు చూసారా, మీటర్ దూరంలో లేడు, కనిపించట్లేదు, అంతలా మబ్బులు ఉన్నాయన్నమాట. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే వచ్చాము. ఇదిగోండి వెనకాల వైపు ఇంకా చాలా పెద్ద కొండ ఉంది, అది ఎక్కాలి. వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తుంది మా కళ్ళకైతే, కెమెరాకి అయితే అసలు కనిపించట్లేదు. బామర్ది ఇదిగో, మాకు మరి కెమెరా లేదు కదా, సో మీకు చూపించలేకపోతున్నాం. సాధ్యమైనంత వరకు చూపిస్తాం. అన్నా ధరనా, అలసిపోతావా? అలసిపోయా. ఆహా, హాయ్ గాయ్స్, ఇప్పుడు ముందు వెళ్ళిపోతున్నాం. అక్కడైతే మన ఇండియా ఫ్లాగ్ రెపరెపలాడుతుంది. రండి తొందరగా చూపిస్తాను. ఒక్క దెబ్బతో 100 మార్కులు కొట్టేశాడు ఆడవాడు. ఇండియన్ ఫ్లాగ్ జెండా రెపరెపలాడుతుంది చూడండి. మొత్తానికైతే మనం టాప్కి రీచ్ అయ్యాం అనమాట. ఇక్కడికి వస్తే మన మూవన్నెల జెండా రెపరెపలాడుతుంది. మొత్తానికి 2 గంటలకు బయలుదేరాం ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకో అలా 5:30, 6 కల్లా వెయిట్ చేద్దాం, మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వ్యూ చూపిద్దామన్నా ఈ ఇవన్నీ లోయల్ ఫ్రెండ్స్. మేము చాలా హైట్లో ఉన్నాం, మినిమం 3000 అడుగులు పైనే ఉండొచ్చు మ్యాక్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేము, కాకపోతే ఇంకా అటువైపుకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే అంటే మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ లోయలాగా ఉంటుంది అనమాట. సో లోయలు ఎక్కువ ఉండడం వల్ల మేము సాహసం చేయట్లేదు. కొద్దిగా తెల్లారిన తర్వాత వెళ్దాం. ఇటువైపుకి వెళ్ళి చూపిస్తాను మీకు తెల్లారిన తర్వాత. ఇంకా అటువైపు చాలా దూరం ఉంది, అక్కడ దాకా వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. చుట్టుపక్కల 360 డిగ్రీస్లో చూపించవచ్చు. కానీ ఇప్పుడే వెళ్ళకూడదు, అంత సాహసం చేయకూడదు. తెల్లారిన తర్వాత మెల్లమెల్లగా జాగ్రత్తగా మెల్లమెల్లగా అడుగులు వేసుకొని వెళ్దాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి చలి అయితే బీభత్సంగా ఉంది. అలా 13 డిగ్రీస్ దాకా ఉంది. సో మొబైల్లో చూపిస్తుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో 13 డిగ్రీస్ అలాగ ఉందంట. చలి ఎక్కువ వేస్తుందని చలిమంట కాసుకోవడానికి టాప్లో మన కర్రలు అయితే దొరికింది. చలిమంట పెట్టుకుంటున్నాం. ఇలాంటిది ఏదో ముందే జరుగుతుందని ఊహించాం, అగ్గిపెట్ట కూడా తెచ్చుకున్నాం అనమాట. హాయ్ బ్రో, ఇప్పుడైతే మేము చలిమంట కాగుతున్నాం అనమాట. లేదు బయటకు వచ్చాను, నేను చాలా హైట్కి వచ్చాము. సో ఇక్కడ మంట లేకపోతే కష్టం, ఎంత మంట పెట్టినా గాలికి మొత్తం ఆరిపోతుంది, అంత గాలి వీస్తుంది అనమాట. ఓ మంట పెడదామని ట్రై చేసి బ్రో, మంట పెట్టాలని అగ్గిపుల్లలు అయిపోయినాయి. అక్కడ తెచ్చుకున్న అగ్గిపుల్లలని. సుభాసు రే పైకి రారా, అక్కడ చెక్కి రావాలట. ఏమో రీసౌండ్ వినిపిస్తున్నదన్నా అటు నుంచి. సుభాసు ఓడి అమ్మ, సుభాసు అదేదో సినిమాలకు లాగా అవుతున్నది. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. రీసౌండ్ మాత్రం మోత మోగిపోతుంది. ఇక్కడికి వచ్చి ఒక్కసారి అరవండి, ఒకసారి కాదు 4-5 సార్లు వినిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే
6:15 అవుతుందా 6-8 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా లొకేషన్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. లొకేషన్ అయితే పిచ్చ క్లారిటీ బాగుంది, కాకపోతే మా మొబైల్ ఫోన్లో అసలు సరిగ్గా రావట్లేదు, క్షమించండి. నెక్స్ట్ టైం మంచి ఫోన్ కొనుక్కొని లేదంటే కెమెరా తీసుకొని మీకు ఆ వ్యూ మా కళ్ళకి ఎలా కనిపిస్తుందో మీకు అలాగే చూపిస్తాం. ఇప్పుడు మేము చూస్తున్నది అయితే మొబైల్ వాల్పేపర్ చూస్తాం కదా, సేమ్ అచ్చం అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇంకోవైపు అటువైపు కూడా చాలా బాగుంది లొకేషన్. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మొత్తం అన్నింట్లో కల్లా ఎత్తైన కొండ ఏది అంటే అది ఇదే ఫ్రెండ్స్. మీకు విజిట్ చేయాలనిపిస్తే ఒకసారి విజిట్ చేయండి. మనకు ఈ మా ఊర్లలో కానీ చుట్టుపక్కల ఊర్లలో గ్రామాల్లో కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇక్కడ రావడానికి. మినిమం కింద నుంచి మా ఊరు నుంచి రావాలంటే మినిమం 3 hours జర్నీ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇటువైపు ఈ ఊరు దగ్గర కానీ కించూరు అనే ఊరు ఉంటుంది, ఇక్కడ స్టే చేస్తే మీకు మినిమం 1 hour అండ్ 1.5 hourలో మీరు పైన వచ్చేవచ్చు. లేదు అంటే ఈవినింగ్ ఇక్కడ పైన మీరు టెంట్ వేసుకొని ఉండిపోతే ఇంకా బాగుంటుంది అనమాట. మీరు ఇంకా తొందరగా ఎర్లీగా వ్యూ అయితే చూడడానికి బాగుంటుంది. కింద నుంచి మీకు వ్యూ చూపించవచ్చు, కాకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మేము కింద నుంచి చూపిస్తే అస్సలు బాగోదు. ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తాం అనమాట. ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూశారు కదా, అటువైపు ఇందాక చూపించాను మీకు, సూర్యుడు ఉదయించేది అటువైపు అనమాట. ఇటువైపు చూడండి, ఇటువైపు అయితే ఏ విధంగా ఉందో, మొత్తం తెల్ల మబ్బులు వేసుకొని అసలు పాల సముద్రంలా ఉంది. ఇటువైపు నేను పాల సముద్రంలా ఉంది. ఇటువైపు నుంచి లైటింగ్ రావడం వల్ల ఏంటంటే నా ఫేస్లో కలర్ అది కనిపిస్తుంది. బామర్ది ఇటువైపు రా, మొహాలు కనిపిస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, హాయ్ 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 హాయ్. బామర్ది అయితే మన ఛానల్లోనే యూట్యూబ్ లైవ్లో పెట్టాడు. మీకు అసలు ఇట్లాంటి లొకేషన్ మళ్ళీ చూడాలనుకో, అసలు ఇట్లాంటి లొకేషన్ మళ్ళీ వంజంగి నేను అసలే విజిట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకు నేను రాలేదు అది. సో వంజంగి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం పిచ్చ కేక. వెనకాల లొకేషన్ చూడండి, అసలు ఏంటిది అది, అసలు పాల సముద్రం. అసలు ఇంత హైట్లో ఉండే అసలు ఇప్పటి వరకు ఈ లొకేషన్ ఇలా ఉంటుందని అందరు ఊహాగానాలు తప్ప ఎవరు సాహసించింది లేదు. మొట్టమొదటిసారి మేము సాహసం చేసామన్నమాట. చూడండి మీకు ఇప్పుడు ఏంటంటే ఇటువైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇటువైపు ఏమో చంద్రుడు ఇంకా ఏంటి అస్తమించలేదన్నమాట. రెండు ఉన్నాయి మనకు, రెండు వైపులా. అసలు వేసుకోవాలి, అసలు చాలా బాగుంది. అసలు ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నువ్వు ఏదన్నా చెప్పు దా, మన ప్రేక్షకులకి దా చెప్పు. మన బాగుంది ఇక్కడ లైవ్ లో ఉన్నాడు. సో అన్న నువ్వేమన్నా చెప్తావా మన ప్రేక్షకులకి? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు లోయ అని చెప్పాను కదా, అటువైపు లోయ ఉందన్నమాట. అంత పెద్ద లోయ దగ్గర మనం అస్సలు సాహసం చేయకూడదు. మీకు బాగా ఎండ వచ్చిన తర్వాత చూపిస్తాను, అటువైపు వెళ్తూ మాట్లాడదాం. ఇందాక మీకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది అని చెప్పాను కదా, అక్కడ దాకా వెళ్దాం. చాలా బాగుంటుంది. అంటే ఇంత మంచి లొకేషన్ని పెట్టుకొని ఇన్ని రోజులు మేము ఎక్స్ప్లోర్ చేయకుండా చూడండి జెండా ఎలా ఎగురుతుందో, అస్సలు ముద్దు పెట్టుకోవాలి. దా 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 దా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఏం కూర్చుంటారు, ఎప్పుడు చేసేదే కదా. సంవత్సరానికి ఒక్కరోజన్న కనీసం ఇలా తిరగండి, ఎంజాయ్ చేయండి. ఏమైంది చూడండి, ఇటువైపు లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మీకు ఇందాక లోయ అని చెప్పాను చూడండి, లోయ చూడండి. ఇక్కడ నుంచి కింద పడితే అంతే, దరిదాపుల్లో కనిపించాం. కింద ఉన్న మనిషి ఎవడున్నా కనిపించారు, అంత హైట్లో ఉందన్నమాట. ఇటువంటి లోయలో మీరు ఒకసారి సాహసం చేసి చూడండి, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఎవరో చెప్పారంటే నా పేరు మాత్రం అస్సలు చెప్పొద్దే. అటువైపు ఏంటంటే లైటింగ్ లేదు కదన్నా, అటు చూడరానా, అటు వెళ్ళిపోదాం పద, వెళ్దాం పద. అస్సలు తగ్గేదే, వాటర్ దొరకలేదు. తెచ్చుకున్న థమ్స్అప్ బాటిల్ ఒకటే ఇదిగో ఇలా ఉంది. యాక్చువల్గా మేము పెద్దగా ప్లాన్ చేసాం, క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం పైన. రాత్రి అంతా ఇక్కడ ఉండి స్టే చేసి ఏదైనా చికెన్ చలేసేస్తుంది ఫ్రెండ్స్. క్యాంపింగ్ చేసి పైన ఉండి ఏదైనా చికెన్ కానీ లేకపోతే సంథింగ్ మటన్ లాంటిది ఏమైనా తెచ్చుకొని వండుకొని చూపిద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే అలా చేయలేకపోయాం అనమాట.
భయం వేసింది. యాక్చువల్గా అంత సాహసం చేయరు అనమాట ఈ కొండ దగ్గర. సో అందుకే భయం వేసి చేయలేదు. నెక్స్ట్ టైం చేద్దాం. డ్రోన్ వ్యూ అయితే పిచ్చ క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డ్రోన్ ఉంటే మాకు కాసేపు ఒక 2 గంటలు అద్దెకిస్తారా? మేము మీరే రండిలే, మాకు ఇలాగే ఎగరేయడం రాదు. సో మీరు వచ్చేసి డ్రోన్ ఎగరేసారనుకోండి, బాబా సేక్ అయిపోతుంది అన్న, ఫోన్ సేక్ అయిపోతుంది అది చలికి. అనవసరంగా జరికింది తీసాను నా. ఓ మీకు ఫ్రెండ్స్ లోయ అంతా చూపిస్తాను రండి. ఇప్పటి వరకు ఈ కొండలో మొట్టమొదటిసారి ఈ టైంలో ఎక్కింది ఆ రికార్డు మాకే ఉంది, ఇంకెవరు రాలేదు. మొబైల్ సేక్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి, చలి ఎక్కువ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ మీకు బ్యాక్ క్యామ్ నుంచి లొకేషన్ చూపిస్తాను కొద్దిగా చూడండి. ఇది లోయ, ఇంకా అటు వెళ్ళను నేను, సాహసం చేసేంత లేదు. మనకి స్టెబిలైజర్ అని ఉంటే బాగుండు, స్టెబిలైజర్ లేదు, ఏం లేదు. బాగుంది ఆ బ్యాగ్ వేసుకొచ్చే. మా బామర్ది అయితే యూట్యూబ్ లైవ్లో లొకేషన్ చూపిస్తున్నాడు చూడండి, పిచ్చ క్లారిటీ. యాక్చువల్గా మేము ఇది మీకు నవంబర్ డిసెంబర్ ఆ టైంలోనే సజెస్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మన కాలేజీల్లో కానీ బామర్ది డ్యూటీల్లో కానీ బిజీగా ఉండడం వల్ల మీకు ఈ లొకేషన్ చూపించలేకపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపిస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం మీరు అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా రావడానికి. ఇలా మనలాగా అంటే చాలామందికి పిచ్చి ఉంటుంది కదా, ఇట్లా ట్రెక్కింగ్ చేయాలి లేకపోతే ఇట్లా టూర్లు ప్లాన్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా. వాళ్ళ కోసం అయితే నేను ఫుల్ సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ విషయం చెప్తే మాత్రం మీరు బొమ్మ దద్దరిల్లిపోద్ది. కాకపోతే ఇప్పుడు వరకు సాహసం చేయలేదు, ఇది వరకు కూడా చేయరేమో నాకు తెలిసి. ఆల్రెడీ అన్నయ్యను కూడా అడిగాను, చేద్దాం రన్నా అంటే వద్దన్నాడు. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ కొండ కింది వైపు అనమాట చాలా పెద్ద గుహ ఉంది. మినిమం ఒక మీకు సిల్వర్ చెట్లు తెలిస్తే సిల్వర్ చెట్లు, పోనీ క్రిస్మస్ ట్రీలు తెలుసు కదా మీకు అందరికీ, అందులో పెద్ద క్రిస్మస్ ట్రీ, అందులో 2 ట్రీలు వేసుకొని ఒక హైట్లో పెట్టుకుందాం. 2 ట్రీలు వేసుకోండి, అంత హైట్లో నుంచి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఉండి అంత హైట్లో ఉండి ఒక లోయ ఉంటుంది. లోయ అంటే లోపల సొరంగ మార్గం అనమాట కింద. ఆ సొరంగ మార్గం నుంచి లోపలికి వెళ్తే మినిమం ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా సొరంగ మార్గం ఉంటుంది. అది చూస్తే మాత్రం అసలు పిచ్చకి భయం వేస్తుందంట. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా అక్కడికి ఎవరు సాహసం చేయలేదు. సో మేము కూడా అసలు సాహసం చేయట్లేదు. అది ఒకవేళ సాహసం చేయాలంటే పెద్దవాళ్ళు ఉండాలి. పైగా అక్కడ ఏంటంటే అది ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇక్కడే మనం దేవుళ్ళు వెలిశారు అని చిన్న అది ఉంది. సో దానివల్ల ఏంటంటే మేము అసలు సాహసం చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా సహకరిస్తే మీకు చూపించడానికి మేము ట్రై చేస్తాం, కానీ ఇప్పటి వరకు మాకు ఎవరు సహకరించలేదు. చూద్దాం, ముందు ఈ వీడియో ఏమైనా క్లిక్ అయితే మీకు చూపించే అవకాశాలు ఉంటాయి, చూద్దాం. మ్యాక్సిమం ఈరోజే ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే వద్దన్నారు. ఇప్పుడు మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాను, అటువైపు నడుచుకుంటూ వెళ్దాం. అటు ఈ పువ్వులు ఇవి, ఈ లొకేషన్ ఇందాక చెప్పాను కదా మీకు రీసౌండ్ వస్తుందని. నేను షార్ట్ వీడియో చేశాను, రీసౌండ్ అదే వస్తుందని. గట్టిగా అరిసామనుకోండి ఫ్రెండ్స్, మనకు రీసౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇందాక మనం ఉన్న లొకేషన్ నుంచి గట్టిగా అరిస్తే రీసౌండ్ వస్తుంది. వాయిస్ క్యాప్చర్ చేయండి. రీసౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి. పొరపాటున అటు వెళ్ళి సాహసం చేసి అంత నేను చేయను. సుభాష్ రీసౌండ్ 3-4 సార్లు వస్తుంది. హాయ్ అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం వచ్చాం మిట్ట మధ్యాహ్నం. మేము రావడం వల్ల ఏమైందంటే అప్పుడు వచ్చినప్పుడు దారి చూశారు కదా,
రెండు వైపులా అసలు అటువైపు దారి లేదు, ఇటువైపు దారి లేదు. సింగిల్కి ఇలా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సాహసం చేయలేమని చెప్పి భయపడి వెళ్ళిపోయాం. లేదు లేదు, ఇక్కడ వరకు ఓకే. అటువైపు ఉంది కదా అసలైనది, ఒకటే మనకు తార్ రోడ్డు కూడా పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైజులో ఉంటుంది అనమాట. ఈ కొండ నుంచి అవతల కొండకి దాటాలంటే అట్లాంటి ఏరియా ఉంది అక్కడ. అక్కడ దాకా వెళ్తానండి బామర్ది. ఇక్కడ నుంచి జాగ్రత్త. చూడు ఇలా దిగేసిరా. ఓకే, ఫోన్ ఇచ్చేస్తావా? చూసారు కదా ఫ్రెండ్స్, కింద లోయ అస్సలు దిగుతున్నప్పుడు పర్లేదు. ఇక్కడ ఏ రాయి సందులో తిక్కుతాము, అట్టయితే అస్సలు కిందకి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ ఇంటికే. ఇంకా అస్సలు సూర్యుడు అయితే రాలేదు ఫ్రెండ్స్ పైన. అటువైపు చంద్రుడు ఇంకా కింద అస్తమించలేదు, ఇటు సూర్యుడు ఉదయించలేదు. ఎంజాయ్ చేయండి. ఎన్ని రోజులు అలాగా రూమ్లో పడుకొని మొబైల్ చూస్తూ రీల్స్ చూస్తూ ఇలా ఎంజాయ్ చేయండి కాసేపు. చూసా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇది ఒకటే సీజన్ కాదు. మీరు వర్షాకాలం వస్తే ఇవి పచ్చగా ఉండి అసలు ఈ అడవి మొత్తం పచ్చగా ఉంటుంది అనమాట. ఈ గడ్డి చూశారు కదా, దీన్ని నక్కగడ్డి అంటారు. ఈ గడ్డి అంతా మొత్తం ఈ కొండ మొత్తం గడ్డి పచ్చగా ఉంటుంది అనమాట. ఈ పూలంతా పూసి చాలా అందంగా ఉంటుంది. అప్పుడు కూడా విజిట్ చేద్దాం ఒకసారి. చూసా అక్కడ అక్కడ చూడు, అక్కడ చూడు పెద్ద. ఓకే, సాహసం చేయాలంటే ఇంకొక నేనైతే భయపడి చిన్న పిల్లలు కానీ ముసలి కానీ అసలు సజెస్ట్ చేయను. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఆయన ఏదో టాప్ వ్యూలో రీచ్ అయిపోయాడు. బామర్ది కూడా వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎలా వస్తావు మరిదా? ఒకసారి ఇటువైపు అయితే ఇదిగోండి, అటువైపు నుంచి మేము వచ్చాము. ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా లైట్, అక్కడి నుంచి వచ్చాం. కమాన్ 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 బామర్ది, యూ కెన్ డూ ఇట్. ఎక్కుతావు. ఇదంతా సింపుల్ మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, కింద జారితే అంతే లోయలోకే. చింటూ మున్నా మున్నా దా, వచ్చే దా, రా. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి చూడండి చూడండి, నేనే చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా కొండ చిట్ట చివారు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అటు. లొకేషన్ చూడండి, అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాయి ఎలాగుంటుందో తెలియదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనకాల బామర్ది ఎదుగు వీడియో తీసుకొని వస్తున్నాడు. బామర్ది కూడా ఫ్రెండ్స్ నిజంగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఈ వీడియో మేము ఎప్పుడో పోస్ట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు కుదరలేదు. చూడండి ఇట్లాంటి రాళ్ళ దగ్గర అస్సలు భయం వెనుక లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట, పరిగెత్తుకుంటా. దిగా ఫొటోస్ తీసుకుందాం, వచ్చేటప్పుడు ఫొటోస్ ఇటు పెడదాం. ఇప్పుడే ఫొటోస్ ఇటు పెడదాం రా. ఇలా దిగిపోవచ్చా మనం ఆ లోయలోకి వెళ్ళాలంటే? ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, కింద లోయ ఉందని. ఆ లోయలోకి వెళ్ళాలంటే ఇలా దిగొచ్చేమో. వద్దులే మళ్ళీ ఎందుకు సాహసం. అటువైపు నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మనం. అక్కడ జెండా రెపరెపలాడుతుంది చూడు, అక్కడ నుంచి వచ్చాం మనం. ఆ కింద ఉంది మన ఊరు, మొత్తం మబ్బులతో కప్పబడి ఉందన్నమాట. ఓహో నుంచి చూసొద్దాం, మామూలుగా బయట నుంచి చూసొద్దాం, మరీ లోపలికి వెళ్ళొద్దులే.
మనం అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మీకు బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా చూపిస్తాను. అక్కడ వెళ్ళలేదు మనం, అటువైపు లొకేషన్ చూపించలేకపోయాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిద్దాంలే. చూడండి అది మొత్తం మబ్బులు. అసలైన ఒరేనా ఏ క్యా రే మళ్ళీ వస్తున్నారు కదా బామర్ది, అసలైన మబ్బులు వస్తున్నాయి ఇప్పుడు చూడు. వస్తున్నాయి. చిట్టి బామర్ది అయితే ఇప్పటి వరకు చూడలేదట, లొకేషన్ చూపిస్తాను. ఇక అట్లా ఒకసారి ఎక్కేద్దాం. టైం ఎలాగో మనకు వేరే పనులు ఏం లేవు కదా. అది ఎక్కేద్దాం, కొండ ఎక్కేద్దాం. ముందు ఎదురుగున్న కొండ ఇప్పుడు చూపించాను కదా మీకు, ఆ కొండ చూపిస్తాను అనమాట. మనం చాలా దూరం వచ్చాం. అక్కడెక్కడో చిన్నగా రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు. మనకి ఇక్కడ నడవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఇంకో వ్యూ చూపిస్తాను చూడండి. మున్నా రే, ఇగో మా మున్నగాడు రాత్రి 2 గంటల నుంచి మాతోనే తిరుగుతున్నాడు. ఇంకా అక్కడ కర్రోడు ఉన్నాడు. ఏరా మున్నా రారా వెళ్దాం. నువ్వు ముందు వెళ్తున్నావు అని ఏమనలేదురా నేను బాబు. కుక్క అక్కడే ఉండిపోయేది. అదిగో కుక్క అనేసాను, చింటూ. మనం టాప్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. పాల సముద్రంలోకి వచ్చేసాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపుకి అయితే అసలు కంప్లీట్గా మనకు కొండలే కనిపించట్లేదు, మొత్తం మబ్బులతో నిండిపోయింది. పాల సముద్రం అనమాట. 360 డిగ్రీస్లో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇటువైపు కొండలు కాస్త కనిపిస్తున్నాయి, మబ్బులంతా ఎక్కువ లేదు ఈరోజు. నార్మల్గా అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు చలి కూడా అంతేం అనిపించలేదు, పర్లేదులే. కానీ స్టార్టింగ్లో మాత్రం వణికిచ్చేసింది. ఇటువైపు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి. మనం ఆ లోయ వైపు చూసామనుకోండి, అది మా ఊరు అనమాట. అటువైపు చూపించాలంటే అక్కడ దాకా వెళ్ళాలి నేను, లోయ దాకా. సో అంత దాకా వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఇటువైపు చూపిస్తాను. ఇటువైపు చూడండి, మనకు కొండ కనిపిస్తుంది కదా, కొండ. మనం అక్కడ నుంచే వచ్చామన్నమాట. చూడండి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఆ ఇండియన్ ఫ్లాగ్ నుంచి అలా వచ్చాం. యాక్చువల్గా మనం కింద వైపు నుంచి వచ్చాం, అదిగో కింద కొండ నుంచి. కాకపోతే మనం వ్యూ ఎక్కడ నుంచి కనిపిస్తుంది అంటే, ఈ కొండ కనిపిస్తుంది కదా, పాయింట్ అవుట్ చేస్తున్నాను, అక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. మీకు చూపించాలనుకున్న లొకేషన్ ఇదే. చూడండి ఇటువైపు మొత్తం ఇది 360 డిగ్రీస్లో చూపిస్తున్నాను. ఇటువైపుకి వెళ్తే మా ఊరు కింద లోయలో, ఇటువైపుకి వెళ్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇప్పుడే. అటువైపుకి వెళ్ళాం అనుకోండి, చంద్రుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడు. మీకు కనిపిస్తున్నాడు లేదో నాకు తెలియదు, కనిపిస్తున్నాడు చూడండి. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇంకా అటువైపుకి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్, చూడండి కారు మబ్బుల నుంచి మొలుచుకొస్తున్న మొక్కల్ని చూస్తారా, ఇదిగోండి కింద చూడండి చెట్లు. మనం దగ్గరికి వెళ్తే అది ఇంకా చాలా బాగా కనిపించేది. కాకపోతే ఆ వ్యూ ఇటువైపు ఉంటే బాగుండేది ఫ్రెండ్స్, మనకి ఇంకా బాగా కనిపించేది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యూ మొత్తం ఇటువైపు ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. అటువైపు నుంచి సూర్యుడు ఉదయించుంటే మనకి ఈ లొకేషన్ బాగా కనిపించేది. సూర్యుడు ఇటువైపు నుంచి ఉదయిస్తున్నాడు కదా, సో ఎత్తుగా ఉన్న కొండ ఇదే. సో అది అటువైపు నుంచి చూపిస్తే బాగా కనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూపిస్తే అంత బాగా కనిపించదు. చిట్ట చివారులో ఏదో సంజీవిని మొక్క అన్నట్టు అటు రిస్క్ చేసి వెళ్దామంటావా? వెళ్దామా రిస్క్ చేసి? పద వెళ్దాం, ఆ ఎడ్జ్కి వెళ్దాం పద. తిట్లు తప్పవు. బొడ్డపు సైడ్ అది ఎండ తగులుతున్నది, ఇటువైపు ఎక్కువ అయిపోయింది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓయ్ అటు వెళ్ళొద్దు ఇంకా. ఆ రాయి మీదకి ఎక్కుదామా? రాయి మీదకి ఎక్కితే ఇంకా అంతే. చూసారా ఫ్రెండ్స్, రాళ్ళు అలా ఉన్నాయన్నమాట. ఏది ఎక్కడ ఏ రాయి చిన్న రాయితో ఎడ్జ్లో తిక్కుందో తెలీదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పొరపాటున స్లిప్ అయిందా మనం ఏం చేయలేమన్నమాట. చూడండి బామర్ది నిల్చున్నది కూడా అది స్లిప్ అయ్యేటట్టుంది. ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. బామర్ది వచ్చేస్తా వెనకాల. అటు వెళ్దామంతవా పద. ఇంత పెద్ద రాయిని చెక్ చేస్తే ఏంది, చెక్ చేయబోదు. గడ్డి కొద్దిగా పచ్చగా ఉంది. చాలా గొయ్యిందా పక్షి దగ్గర. ఇదే డేంజర్ ప్లేస్ ఇది. అది చూడండి చూడండి ఫ్రెండ్స్, రాయి మీద రాయి మీద రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి ఎలా ఉన్నాయో. మొన్న వస్తున్నాం. ఇప్పుడు వస్తుంది ఎండ తగులుతున్న ప్లేస్. ఇదిగో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ ఎండ తగులుతుంది కదా చూడండి. మేము అవతల వైపుకు ఉండుంటే ఆ వ్యూ మీకు ఇంకా బాగా చూపించేవాళ్ళం. కాకపోతే అవతల వైపుకి పెద్ద పెద్ద కొండలు ఏం లేవు. మనం ఇటువైపు తిరిపేస్తే మనకు పైన మబ్బులు ఎక్కువైపోయినాయి. కింద వైపు చూడండి, అవన్నీ మేఘాలు అన్నమాట. కింద వైపు ఉన్నాయి చూడండి, ఎండ తగులుతున్న ప్లేస్లో అవి బాగా కనిపిస్తున్నాయి. పైన పొగ మంచులాగా ఎక్కువైపోయింది. సో దానివల్ల మీకు వ్యూ బాగా చూపించలేకపోతున్నాం. మాకు కనిపిస్తుంది, మా కళ్ళకైతే కనిపిస్తుంది, కాకపోతే మీకు చూపించలేకపోతున్నాం. సారీ గాయస్. పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే అనుకుంటా. పెద్ద గుహ ఉంది, వెళ్దాం కిందికి. ఇక్కడ నుంచి దిగడానికి అవతలేదు, అటువైపు నుంచి దిగుదామన్నా. ఈ రాయి దగ్గర కాదా? థమ్స్ అప్. ఇది అన్నారా? చింత చెట్లు అంత హైట్ ఉన్నది, చూడ్డానికి కూడా భయంకరంగా ఉన్నది రాయి. ఏమిరా కేజీఎఫ్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. వీటి చూస్తుంటే కూర్చ పడుతుంది అనమాట మనకి. కొద్దిగా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం పదండి తొందరగా. ఫ్రెండ్స్, ఈ గుహ అయితే వెతుకుతున్నాం, ఎక్కడ ఉందో మాకు లొకేషన్ తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. దగ్గరికి వచ్చామేమో అనిపిస్తుంది నాకు. కాస్త భయంకరంగా ఉంది ఏరియా. రెండు వైపులా రాళ్ళు ఉన్నాయి. ఇది కూడా కాదు, ఆ సందు. బామర్ది ఇదే అయిండొచ్చు. రండి లోపలికి వెళ్దాం. అడే అమ్మ, ఇగో గుహలు. కాదు, ఇది చిన్నది. అక్కడ బయట గుహ తేలిపోయింది. ఇది కాదు, అది 1/2 కిలోమీటర్ ఉన్నది అన్నారు. కాఫీ మొక్కలు నాటేసినారు ఇటు. చూడండి ఫ్రెండ్స్,
ఇటువైపు గుడి అలాగంటావా? ఇక్కడ దాకా వెళ్ళేసి వస్తాం. ఫ్రెండ్స్, ఇది చాలా పవర్ఫుల్ గుడి అన్నమాట. సో చూడండి పైన. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి పండుగ జరుపుకునేటప్పుడు మొదటిగా ఇక్కడైతే మొదలు పెడతారనమాట. రాళ్ళు చూడండి భయంకరంగా ఉన్నాయి. వామ్మో, లొకేషన్ ఇది కాదన్నా, గుడి పైన ఉన్నదన్నారు కదా, అది రాయి. మనం ఎలా వెళ్తాం మరి పైన? వదిలేసి వచ్చామా? నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దామా? అల్లా చూడు పైన రాయి ఎలా తిక్కున్నది. పైన ఒక రాయి మీద రాయి ఉన్నట్టుంది. చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇవి చూడండి, ఈ రాళ్ళు పేళ్ళలాగా ఊడిపోయినాయి. కనీసం అక్కడ సందు ఉన్నది. ఆ గుహ నుంచి వెళ్దాం పదండి. ఆ గుహ నుంచి వెళ్దాం లోపలికి. ఇదే గుహ, చిన్న గుహే. మరి పెద్ద గుహ అంటే మనం దారి తప్పిపోయాం. పైన ఉందట, కింద నుంచి వెళ్ళిపోదాంపా. సుభాష్ సుభాష్ వెళ్ళిపోతామా? నా బ్యాగ్ ఇరిగిపోతుంది. ఫ్రెండ్స్, చిన్న గుహలే, పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. పైన ఇంకోటి ఉండిపోయింది ఫ్రెండ్స్, అది ఇప్పుడు మనకు టైం లేదు, ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. 8:11 అయిపోయింది రానా. పైన మిస్ అయిపోయాం మనం. అలాగే వెళ్ళి ఉండాల్సింది మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మా వంతు ప్రయత్నం చేశాం ఫ్రెండ్స్. పైన ఇంకో గుహను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోవడం వల్ల వెళ్ళలేకపోయాము. అండ్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి పైన కొండ ఎక్కడం, తర్వాత మీకు వ్యూ చూపించాము. అటువైపు సన్ రైజ్, సన్సెట్, తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉంటుందో మీరు వ్యూ అయితే చాలా చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు మీకు అది కూడా చూపిద్దాం అనుకున్నాను, గుహ గురించి. కాకపోతే ఏంటంటే గుహ మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. కాకపోతే గుహ కిందన గుడి ఉందన్నారు. ఆ గుడి దాకా అయితే వెళ్ళాము, కాకపోతే గుహ దాకా వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. ఆ గుహతో పాటు ఆ గుడి రెండు ఎక్స్ప్లోర్ చేస్తాం. గుడి యొక్క మహత్యం అంటే గొప్పతనం ఏంటి, అసలు ఏంటి, ఆ గుడి యొక్క పేరేంటి, ఎందుకు చేస్తారు, అసలు ఏ పండగ చేస్తాము, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. అండ్ అది మా చుట్టుపక్కల ఏరియాల్లో చాలా ఎక్కువ అంటే నమ్ముతారు ఫ్రెండ్స్ ఆ యొక్క గుడిని. ఏదైనా చిన్న చిన్న పండగలు జరిగినా ముందుగా అయితే అక్కడే పూజ అది చేసుకోవడం జరుగుతుందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మీకు చెప్పాను. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడైతే ఈసారి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని అసలు ఆ గుడి యొక్క గొప్పతనం ఏంటో మొత్తం అంతా తెలుసుకొని ఆ తర్వాత ఆ గుడి గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం తినుబండరాలు అంటే ఏమన్నా స్వీట్స్ కానీ, డ్రింక్స్ కానీ, లేకపోతే ఇంకేం మీరు ఏ ప్లాన్ చేసుకుంటే అవి తెచ్చేసుకోండి. మ్యాక్సిమం కిందకి దిగేయడానికి ఆకలి అయిపోద్ది, 9 అయిపోద్ది అనమాట.
సో మ్యాక్సిమం ఇక్కడికి మనకి ఈ లొకేషన్ చూశారు కదా, వెనకాల పూలు ఇవన్నీ పచ్చగా ఉన్నాయంటే దాని ఉద్దేశం పైన ఊట ఉందన్నమాట. ఊట వాటర్ చాలా బాగుంటాయి. అవి తాగొచ్చు, బ్రహ్మాండంగా ఉంటాయి. సో మీరు ఇక్కడికి వచ్చి తాగొచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ కవర్స్ లాంటివి కానీ ఒకవేళ పడేసే ఉద్దేశాలు ఉంటే మాత్రం వద్దు, అలా చేయొద్దు. అలా చేస్తే ఎక్స్ప్లోర్ చేసినందుకు మాది తప్పవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.